హుస్సేన్ సాగర్ చేరుకుంది. భారీ బందోబస్తు మధ్య ఇక్కడికి పెద్ద వినాయకుడిని చాలా మంది భక్తులు వీక్షిస్తుండగా ఇక్కడికి హుస్సేన్ సాగర్ తీరానికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు చాలా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ వినాయకునికి సంబంధించిన అన్ని విశేషాలను ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి వెల్లడిస్తూ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని వినాయకుని నిమజ్జనాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎలాంటి అవాంతరాలు వాటిల్లకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల మధ్య ఖైరతాబాద్ వినాయకుని ప్రతిష్టను అలాగే 60 ఏళ్ల చరిత్రను ఇక్కడ వివరిస్తూ భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విశేషాలని వినాయకుని ప్రత్యేక విశేషాలన్నింటినీ కూడా వివరిస్తూ ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా మంది వేల మంది భక్తులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ వినాయక నిమజ్జనాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు భక్తుల్ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. 60 ఏళ్ళు 1954లో ప్రారంభమైనటువంటి వినాయకుడు ఇప్పటికే 60 ఏళ్ళు అవుతుందని చెప్తున్నారు. 60 అడుగుల ఎత్తున్నటువంటి ఈ భారీ వినాయకుడిని పెద్ద ఎత్తున కూడా వీక్షిస్తున్నారు. వినాయక సాగర్ మొత్తం పూర్తిగా భక్తులతో నిండుకొని ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో భక్తులు రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద వినాయక నిమజ్జనాన్ని చాలా ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా వీక్షిస్తున్నటువంటి చూడవచ్చు. ఇంతేకాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడ పూజలను అందుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఇప్పటికే చాలా ఒక గంట సమయం నుంచి కూడా పూజలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయి. మనతో మాట్లాడడానికి కొందరు ఉన్నారు, వారిని కూడా మాట్లాడిద్దాం. చెప్పండి, మీరు ఇంత పెద్ద వినాయకుడిని నిమజ్జనానికి వచ్చారు, మీరు ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత భారీ స్థాయిలో నిమజ్జనం జరగడం చాలా బాగా ఇదే మొదటిసారి నేను ఇంత ముందర వచ్చి చూస్తున్నాను. ఇంత ముందర ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం వచ్చినాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పటివరకు పూజా కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాన్ని మీరు ఎలా వీక్షించారు? మీకు ఎలా అనిపించింది? నేను ఇప్పుడు చూడలేను, కొంచెంసేపు ఆయన చూసి ఇప్పుడు దాకా చూడలేను, కొంచెంసేపు. మీరు చెప్పండి, వినాయక నిమజ్జనం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఒక భక్తులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అంత సంతోషాన్ని ఇంతకుముందు ఎప్పుడు పొందలేదు మేము. ఫస్ట్ టైం ఈ సంతోషం పొందడం చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇప్పటి వరకు పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ పూజలలో మీరు ప్రత్యేకంగా ఆరతి తీసుకోవడం జరిగిందా? ఆరతి ఫస్ట్ టైం తీసుకున్నాం సార్. ఇది కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఇది ఎలా అనిపించింది ఆరతి తీసుకోవడం? భక్తులుగా నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. మహిళా భక్తులను అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, ఇంత పెద్ద వినాయకుడి నిమజ్జనం మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి. చూడలేము అనుకున్నాం కానీ పర్లేదు, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటి వరకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు, దాంతో పాటు హారతిని కూడా ఇచ్చారు. దాన్ని మీరు ఎలా ఆస్వాదించారు? మాకు హారతి అందిందండి, మేము తీసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం వచ్చినందుకు. ఇంత జనంలో కూడా మేము అంత అదృష్టాన్ని చేసుకున్నాం అని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అంటే భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు ఏమైనా ఇబ్బంది కలిగింది? ఇబ్బంది ఏం లేదండి, జనం ఎడుకుండా అని కొంచెం ఎందుకంటే కానీ దేవుడు చూడాలని సంతోషంలో పర్లేదు, బాగుంది. పోలీసు వాళ్ళ హెల్పింగ్ కూడా బాగుంది, చాలా సంతోషం. ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తున్న దాని ప్రకారం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్లలో మేము పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద మనతో మాట్లాడడానికి మరికొందరు భక్తులు ఉన్నారు, మరొకరిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది, ఈ నిమజ్జనాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పెద్ద నిమజ్జనం నేను మానే నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. చాలా ఆతృత ఉంది ఎలా జరుగుతుంది అనేది. సో హ్యాపీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూజా కార్యక్రమాన్ని ఇక్కడ పోలీస్ సిబ్బందిని అభినందించవచ్చు. ఇక్కడ పర్లేదు, పూజా సిబ్బంది కూడా బాగుంది. నేను కవాడుగూడ నుంచి వచ్చాను. మీరు చెప్పండి, పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్లు ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది, ఈ నిమజ్జనాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా సంతోషంగా ఆనందిస్తున్నాం. ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలను ఎలా జరుగుతున్నారు? మంచిగా బాగా మంచిగా కృష్ణానగర్, అమీర్పేట్ కృష్ణానగర్ నుంచి. అంటే దాదాపు జంట నగరాల నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దేవుడి ఆశీస్సులు తీసుకోవాలన్న ఒకే ఒక నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా హుస్సేన్ సాగర్
తీరానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకున్నారు. మొత్తం మీద అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జనం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఆహ్లాదకరంగా వీరందరూ కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఇక్కడ భారీ వినాయకుడిని నిమజ్జనం పూర్తిగా ప్రశాంతంగా సాగుతున్న ఈ నేపథ్యంలో పూర్తిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి పూజా కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ ఆ దేవుడి ఆశీస్సులను కూడా తీసుకున్నారు. దేవుడి దగ్గర జరిగినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారు. మొత్తం మీద హుస్సేన్ సాగర్ లో జరుగుతున్నటువంటి ఈ వినాయక నిమజ్జనం 60 అడుగుల వినాయకుడిని అందరూ కూడా వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో పూర్తి స్థాయి ఏర్పాట్ల మధ్య వినాయకుని నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిమజ్జనాన్ని చాలా మంది చాలా దూరం నుంచి కూడా వచ్చి వీక్షిస్తున్నాము. ఇక్కడ జరిగినటువంటి పూజా కార్యక్రమాలు కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. మేమందరం కూడా దేవుడి ఆశీస్సులు తీసుకున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున భక్తులు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఏదైతే 60 అడుగుల వినాయకుడు ఉన్నాడో ఇంత పెద్ద వినాయకుడి శోభయాత్ర ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి అంటే సుమారు 3:30-4 ప్రాంతాల్లో ఇక్కడికి చేరుకుంది. ఇక్కడికి చేరుకున్నటువంటి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఈ వినాయకుడిని కూడా ప్రత్యేక వాహనంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఇంత పెద్ద వినాయకుడిని తీసుకురావడం కూడా కొంత క్లిష్టతరమైనటువంటి విషయమే. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి అవరోధాలు రాకుండా దేవుడి ఆశీస్సుతోటే ఇంత దూరం తీసుకొచ్చామని కూడా ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కూడా భారీ క్రేన్లు కూడా ప్రత్యేకంగా తెప్పించారు. అయితే హుస్సేన్ సాగర్ పై జరిగినటువంటి నిమజ్జనం అన్ని అంటే జంట నగరాలలో ఉన్నటువంటి వేలాది వినాయకులు అన్ని కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్లతోటే నిమజ్జనం చేశారు. కానీ ఈ ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుడిని పెద్ద వినాయకుడిని 60 అడుగుల వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా భారీ క్రేన్ను కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది. అన్ని ఏర్పాట్ల మధ్య నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వినాయకుడు నిమజ్జనం కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా ఆస్వాదిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే గత సంవత్సరం 12-1 గంట వరకే అయ్యేటువంటి నిమజ్జనం ఈ ఏడాది కొంత లేట్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే లేట్ అయినప్పటికీ కూడా ఎలాంటి వాతావరణం కూడా చాలా బాగా అనుకూలించడంతో పెద్ద ఎత్తున భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అంతేకాకుండా వేరు వినాయకులతో వచ్చినటువంటి భక్తులు ఈ వినాయకుడిని చూసి ఇక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారీ వినాయకుడిని తీసుకొస్తున్న తరుణంలో పూర్తిగా రోడ్ల పైన ఒక కోలాహలం నెలకొని ఉండింది. వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కూడా వినాయకుడి నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం మీద మరికొద్ది సేపట్లో వినాయకుడి నిమజ్జనం కూడా జరగనుంది. అయితే ఈసారి చేసినటువంటి వినాయకుడి ప్రత్యేకతలలో వినాయకుడి కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని భార్యాభర్తల్ని కూడా ఈ వినాయక శిల్పం పైన చెక్కడం జరిగింది. మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మొత్తానికి అక్కడికి ఉన్న భక్తులందరూ కూడా చాలా విస్మయంతో చూస్తూ ఉన్నారు వినాయకుడిని. అంత పెద్ద వినాయకుడిని 60 అడుగుల వినాయకుడిని నిమజ్జనం చేయడం పట్ల భక్తులు కూడా కాస్త శ్రద్ధ కనబరుస్తున్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం.
దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా పొలల్లో దాగున్నాడు దానవుడెవరో నాయక జయిస్తే వాణ్ణి అంతా విజయమే లంబోదర పాహిమా.